విహారీ కనక మహాలక్ష్మి కార్యానికి ముహూర్తం పెడతారు. ఇక కార్యానికి ముందు ఇద్దరి చేత బంతాట ఆడిస్తూ ఉంటారు. విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి ఆనందంగా బంతాట ఆడుతూ ఉంటారు. తర్వాత రాణి అక్కడికి వచ్చి అక్కడున్న బిందెలో రింగ్ వేస్తూ, బావా ఈ రింగ్ని నేను బిందెలో వేస్తాను, ఎవరైతే ముందు ఈ రింగ్ తీస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి రాణి విహారీకి చెబుతూ ఉంటుంది. ఇక రాణి అందులో రింగ్ వేయగానే కనక మహాలక్ష్మి విహారీ పోటీపడి ఆ రింగ్ని తీస్తూ ఉంటారు. ఇక అప్పుడు ముందుగా కనక మహాలక్ష్మి రింగ్ తీస్తుంది. ఇక దాంతో గౌరీ అల్లుడు గారిని బాగానే ఓడించావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఈ ఆటలో అయిపోయినట్టేనా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అప్పుడేనా బావా, ఇంకా ఒక ఆట ఉంది, మీ కళ్ళకు నేను గంతలు కడతాను, ఇక్కడున్న ఆడవాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి మీ ఎదురుగా నిలబడతారు, మాలో కనకం ఎవరో మీరు కనిపెట్టాలి అని చెప్పి రాణి అంటూ ఉంటుంది. ఇక అలా తను అన్నట్టుగానే విహారీ కళ్ళకు గంతలు కడుతుంది. ఇక విహారీ అక్కడున్న అందరి చేతులను పట్టుకుంటూ కనకం ఎవరో కనిపెట్టేస్తాడు. ఇక దాంతో అందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. మొత్తానికి ఆదికేశవులు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యం వల్ల కనక మహాలక్ష్మి విహారీకి దగ్గర అవుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.